సోషల్ మీడియా ట్రోలింగ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయింది. హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరనుంది. ఈ నేపథ్యంలోనే కాసేపట్లో రాష్ట్ర డీజీపీని కలవనున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు. ట్రోలర్స్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనున్నారు పలువురు హీరోలు, ఆర్టిస్టులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై టాలీవుడ్ తరఫున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ అయింది. హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ట్రోలర్స్ పై చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు కోరనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర డీజీపీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కలవనున్నారు. రాజీవ్ కనకాల, శివబాలాజీ, అలాగే శివకుమార్, మరికొంతమంది అసోసియేషన్ సభ్యులు రాష్ట్ర డీజీపీని కలవనున్నారు. అయితే ట్రోల్స్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు ఇవాళ ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే యూట్యూబ్ ట్రోలర్స్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫోకస్ పెట్టింది. సినిమా వాళ్లపై డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ పై అకౌంట్స్ ని యూట్యూబ్ సహకారంతో మూవీ అసోసియేషన్ డిలీట్ చేయిస్తుంది. ఊరుకోమంటూ కూడా మూవీ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చే విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల చిన్నపిల్లలపై యూట్యూబ్ లో అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు చేసిన ప్రవీణ్ హనుమంతు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కూడా. అయితే తండ్రి కూతురు బంధంపై పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి ప్రవీణ్ హనుమంతు, అతనే కాకుండా ఇంకా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెడుతూ కూడా తర్వాత ఒక వ్యక్తికి పరువు నష్టం జరిగేలా, తన ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఉండేలా ఉన్నటువంటి ఏ ఛానల్ అయినా కూడా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా వదలమంటూ కూడా గత 5 రోజుల కిందట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయంపై ఇంకా ఇలాంటి ఆగడాలు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతున్నాయి. ఒక వ్యక్తికి భంగం కలిగించేలా ఎలాంటి వాక్యాలు కానీ, ఎలాంటి వీడియోస్ కానీ, ఎలాంటి థంబ్నెయిల్స్ కూడా ఇకపై ఉండకూడదు. దీనిపై డెఫినెట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోనుంది. గత 4 రోజుల కిందట మంచు విష్ణు చెప్పడమే కాకుండా ఇవాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కూడా డెఫినెట్ గా దీన్ని కొంత అణిచివేయాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి సోషల్ మీడియా ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పై అయితే వీళ్ళు స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. ఏ యూట్యూబ్ ఛానల్ కూడా వదిలేదు లేదు అంటూ కూడా మంచు విష్ణు అండ్ టీమ్ ఆల్సో కొద్ది కాసేపట్లో అటు ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు రాష్ట్ర డీజీపీని కూడా కలవనున్నారు. ఇక్కడ నుంచి యూట్యూబ్ ఛానల్స్ లో అంటే ఏ వ్యక్తికి సంబంధించినటువంటి అంటే పరువుకు సంబంధించినటువంటి డ్యామేజ్ అవ్వచ్చు, అలాగే థంబ్నెయిల్స్ విషయం అవ్వచ్చు, వాటిని డెఫినెట్ గా అరికడతామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. శివ, అయితే వినోద్, ఈ మధ్యనే మంచు విష్ణు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో అవి వెంటనే తొలగించాలి కంటెంట్ ని, లేదంటే మేము బ్యాన్ చేస్తాము అంటూ కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా కంప్లైంట్ ఇచ్చారు. అలాగే కొన్ని ఛానల్స్ బ్యాన్ అయ్యాయనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి కదా. మరోసారి ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని మా అసోసియేషన్ డెసిషన్ తీసుకుంది? శివ, అయితే గత 5 రోజుల కిందట మంచు విష్ణు రిలీజ్ చేసిన వీడియోలో అయితే ఒక 5 ఛానల్స్ ని టార్గెట్ చేస్తూ, ఒక 5 యూట్యూబ్ ఛానల్స్ ని టార్గెట్ చేస్తూ మేము వీటిని తొలగించబోతే ఈ ఐడిని కూడా కంప్లీట్ రద్దు చేస్తున్నాం, ఈ ఛానల్ మేనేజ్మెంట్ లకు కూడా మేము నోటీసులు ఇస్తున్నాం అంటూ కూడా ఒక 5 ఛానల్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. వాటి గురించి కూడా పోలీస్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. సో మొత్తానికి వీటిని అరికట్టడం చేయాలి. ఎందుకంటే ఇప్పుడే మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే రీసెంట్ గా ఈ ప్రణీత్ హనుమంతు విషయం అవ్వచ్చు, అలాగే ఇంకా చాలా మంది అంటే కొన్ని వికృతమైనటువంటి చేష్టలు కూడా, అంటే రిలేషన్షిప్ అవ్వచ్చు, అలాగే రీసెంట్ గా జరిగిన తండ్రి కూతుళ్లపై కూడా సిరి హనుమంతు చేసినటువంటి ఆ కామెంట్స్ అవ్వచ్చు. సో ఇలాంటివి ముందు పునరావృతం కాకుండా డెఫినెట్ గా వీటికి ఇప్పుడే స్టాప్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 4 గంటలకి తెలంగాణ రాష్ట్ర డీజీపీని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్నటువంటి కీలక సభ్యులైనటువంటి శివబాలాజీ అవచ్చు, రాజీవ్ కనకాల, అలాగే శివకుమార్, మరికొంత సభ్యులు కూడా కలవనున్నారు. శివ, అయితే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరే అవకాశం ఉంది వినోద్? ఎందుకంటే ట్రోలింగ్ అనేది ఖచ్చితంగా కూడా ఇది ఎవరు కూడా ఎంకరేజ్ చేసేటటువంటి అంశం కాదు. ప్రతిదానికి కొంత హద్దు ఉంటుంది. కాకపోతే సెలబ్రిటీలు అన్న పేరు చెప్పి, ఎవరు అడగరని పేరు చెప్పి ఇష్టారీతిన వారి వ్యక్తిగత జీవితాలను కూడా కొంత అభ్యంతరకర వ్యాఖ్యలతో, విజువల్స్ తో ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏ రకమైనటువంటి చర్యలను మా అసోసియేషన్ కోరుకుంటుంది?
ముఖ్యంగా మా అసోసియేషన్ ఏర్పాటు అంటే వాళ్ళకి జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లో అయితే ముఖ్యంగా సినిమా వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు తమిళస్ పెట్టడం కానీ, సినిమా సెలబ్రిటీలకు అంటే వాళ్ళ పర్సనల్ యాక్టివిటీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటూ తెలిసి తెలియక చేసే తమిళస్ అవ్వచ్చు, వాళ్ళ ఇమేజ్ కి డ్యామేజ్ చేసే విధంగా, అలాగే వీటిని కేవలం సినిమా వాళ్ళనే కాకుండా ఇన్ని రోజుల నుంచి సినిమాలను దృష్టిలో పెట్టుకునే వాళ్ళు ఒక కట్టడి చేద్దామనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు సినిమా వాళ్ళే కాకుండా సగటు ప్రేక్షకులు అంటే కేవలం రీసెంట్ గా జరిగిన ప్రణీత్ హనుమంతు ఇష్యూ అవ్వచ్చు, అలాగే ఇంకొంతమంది మీమ్స్ విషయంలో ఒక ట్రోలింగ్స్ ఒకటే కాకుండా యూట్యూబ్ తమిళసే కాకుండా మీమ్స్ లో కూడా అద్దు మీరు రాజకీయ నాయకులు అవ్వచ్చు, అలాగే సినిమా ప్రముఖులు అవ్వచ్చు, సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసే మీమ్స్ అవ్వచ్చు, ట్రోలింగ్స్ అవ్వచ్చు, ముఖ్యంగా ఫన్నీ యానిమేటెడ్ వీడియోస్, కొన్ని ఫన్నీ యానిమేటెడ్ వీడియోస్ చేస్తూ కూడా దానికి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ చేస్తూ వికృత చేష్టలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క యూట్యూబర్ కి ఇది ఒక డెఫినెట్ గా వార్నింగ్ అంటూ కూడా మూవీ అసోసియేషన్ అయితే ఇన్నట్ గానే చెబుతుంది. సో మొత్తానికి ఇవాళ రాష్ట్ర డీజీపీని కలిశాక దాదాపు ఈ 10 రోజుల్లో కొన్ని ఛానల్స్ అయితే బ్యాన్ చేయనున్నారు. సో ఆ ఛానల్స్ లిస్ట్ ఏంటి, ఏ ఛానల్స్ చేస్తున్నారు ముందు సో వీళ్ళు రాష్ట్ర డీజీపీని కలిసిన తర్వాత అలాగే యూట్యూబర్స్ కూడా, కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇక భవిష్యత్తులో వాళ్ళు చేయబోయే వీడియోస్ కి కానీ, అలాగే వాళ్ళు చేస్తుంటే ట్రోల్స్ కి కానీ డెఫినెట్ గా బ్రేక్ వేసే అవకాశం ఉందంటూ కూడా అయితే తెలుస్తుంది శివ. మరోవైపు వినోద్, మా మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కదా, ఎందుకంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక వార్త వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటారు, కొంత హడావిడి చేస్తూ ఉంటారు, తర్వాత పట్టించుకోరు. నటీనటుల్ని ఎంత ట్రోల్ చేసినా ఏం జరిగినా కూడా అసలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ముందుకు రాదు, ఏదైనా అడిగితే తమ దృష్టికి రాలేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి కదా, ఏమనుకోవాలి? అయితే గతంలో శివ, ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పుడు అవ్వచ్చు కొంత రభస అయితే నెలకొంది. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఇరువైపులు అంటే ఇరు వర్గాలు ఒకరి గురించి మరొకరు నుంచి వీళ్ళు ఒకరిపై ఒకరు అయితే కామెంట్స్ చేస్తూ ఇలాంటి వాటి విషయాల్లో కొంత రభస అయితే నడిచింది. దాని తర్వాత ఎప్పుడైతే మంచు విష్ణు ఎలక్టెడ్ అయ్యాడో దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా మంచు విష్ణు కంటిన్యూ అవుతున్నారు. సో కంటిన్యూ అవ్వడం అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా కూడా ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఎక్కడ మీడియా వేదికగా ఎక్కడ ఎలాంటి కామెంట్లు చేయకూడదు, ఏదైనా అభ్యంతరాలు ఉంటే డెఫినెట్ గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంప్రదించాలంటూ కూడా కొన్ని షరతులు అయితే పెట్టారు. సో ప్రస్తుతానికైతే అసోసియేషన్ సభ్యులు ఎక్కడ కమిటీకి సంబంధించినటువంటి రూల్స్ బ్రేక్ చేసేది వీళ్ళు ఎక్కడ బయటకు రావట్లేదు. రీసెంట్ గా హేమ విషయంలో కూడా మంచు విష్ణు ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే ఆరోపణ రుజువైనప్పుడు మాత్రమే మనం పట్టించుకోవాలి, అంతవరకైతే నేనే కాదు మూవీ ఆర్టిస్ట్ సభ్యులు కూడా ఎవరు ఎక్కడ ఎలాంటి రెస్పాండ్ అవ్వద్దు అంటూ కూడా మంచు విష్ణు తెలియదు. సో అటు హేమ విషయం, అటు ఇండస్ట్రీకి సంబంధించిన హేమ విషయం అవ్వచ్చు, బయట జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్ అవ్వచ్చు, బయట యూట్యూబ్ ఛానల్స్ పరిస్థితి అవ్వచ్చు. సో వీటన్నింటి చూస్తే డెఫినెట్ గా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక స్టాండ్ బై నిలబడతాం ఇక్కడ నుంచి అంటూ కూడా ఈ విషయంపై అయితే కొంత సీరియస్ గా అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది శివ. ఓకే వినోద్, థ్యాంక్ యూ.